సుస్వాగతం. సూర్యదేవర నాగవంశీ గారు ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన హారిక సూర్యదేవర గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్ గా హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము ఇంత సూపర్ డూపర్ సక్సెస్ ని అందించినందుకు. అండ్ అలాగే 100కి 100 పాళ్ళు న్యాయం చేసినటువంటి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి గట్టిగా ఒక వేసుకోండి. ఫెంటాబులస్ మ్యూజిక్ ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో గారికి ఒక గట్టిగా ఒక వేసుకోండి. భీమ్ సిసిరోలియో గారు. అలాగే ద బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ బై శ్యామ్ దత్ గారు, ఎడిటింగ్ బై నవీన్ నూలి గారు, ప్రొడక్షన్ బై నాగేంద్ర తంగళ గారు, ఇంతమంది టెక్నీషియన్స్ అండ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మ్యాడ్ స్క్వేర్ సినిమా మొదటి రోజే 20 కోట్ల గ్రాస్ని దాటింది. 4వ రోజు 69 కోట్ల గ్రాస్ని దాటింది. అండ్ అలాగే అమెరికాలో అయితే మొదటి 3 రోజుల్లోనే మొత్తం మ్యాడ్ సినిమా సాధించినటువంటి కలెక్షన్స్ని దాటేసింది. $1 మిలియన్ సొంతం చేసుకుంది మ్యాడ్ స్క్వేర్. సో దూసుకొని వెళ్ళిపోతుంది 100 కోట్ల వైపుకి. మ్యాడ్ స్క్వేర్కి వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, అలాగే నార్నే నితిన్ ఇరగ తీసేశావు, సంగీత్ శోభన్ అల్లరితో చింపేశావు, అండ్ రామ్ నితిన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ ముగ్గురు స్టార్స్ అలాగే ఇంకా ఎంతో మంది తారాగణంతో మన ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినటువంటి సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ రోజున ఈ ఈవెంట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అండ్ ఒక్క లుక్తో చాలు క్లాప్స్ విజిల్స్ కొట్టించగలిగినటువంటి సింహాద్రి, మన మనసుల్ని సున్నితంగా దోచుకున్న యమ దొంగ, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బద్దలు కొట్టే బాద్షా, ఎంతో మందికి అండగా నిలబడేటువంటి కొమరం భీముడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సాదర స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా రాబోతూ ఉన్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం కలవలేదన్నటువంటి బాధని మొత్తం మర్చిపోయేలాగా ఈ రోజు ఇక్కడ కలుద్దాము, మాట్లాడదాము. సో శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ proudly presents Mad Square, Mad Max blockbuster success celebrations powered by KLM Fashion Mall. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vega Jewelers, Hyderabad, Andhra Pradesh, alage Telangana and also United States of America. Our health partners are Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Okay, so మొదలు పెట్టేద్దామా మరి సెలబ్రేషన్స్? మ్యాడ్ మ్యాక్స్ సెలబ్రేషన్స్ గుర్తుండిపోయేలాగా మనం ఈరోజు ఆటలతో పాటలతో బోలెడని మాటలతో కార్యక్రమాన్ని కానిచ్చేద్దాము. కానీ వాటన్నిటికన్నా ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, దాని గ్లిమ్సెస్ ఒకసారి మన కోసం. లెట్స్ హ్యావ్ ద గ్లిమ్సెస్. అండ్ బిఫోర్ దాట్, శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 మంది ఆడపిల్లల్ని చదివిస్తూ మున్ముందు 100 మంది పిల్లల్ని, అది కూడా మన హీరో ఫ్యాన్స్ పిల్లల్ని చదివించాలి అనేటువంటి సదుద్దేశంతో శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. 100 మందికి పైగా పిల్లల్ని ఈ సంవత్సరం చదివించాలి అనేదే ఎయిమ్గా పెట్టుకున్నటువంటి శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అనుకున్నటువంటి ఆ గోల్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో ఆల్ ది యంగ్ టైగర్ ఫ్యాన్స్, ఆర్ యు ఆల్ రెడీ? అసలు ఎన్ని రోజుల తర్వాత ఈ శిల్పకళా వేదికకి వచ్చి ఇలాంటి ఒక ఈవెంట్, అది కూడా మీ ఎనర్జీ నడుమ చేస్తున్నామంటే ఇది మామూలుగా లేదప్పా. దేవరా వస్తున్నాడప్పా, వరా దేవరా. లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. అండ్ ప్రీ రిలీజ్ గ్లిమ్స్ ని ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద గ్లిమ్స్ ప్లీజ్. ఇక్కడికి ఏడికేంట్రా? పిన్నులు, బాబాయిలు, అత్తలు, మామలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. రక్తం వస్తుందిరా, వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఉన్నారు మామ.
అక్కినేని నాగ చైతన్యకి ఇదే మా సాదర స్వాగతం. పిల్లకు హారతి పట్టండ్రో దార్ల బరాత్ కొట్టండ్రో ఓకే, సో ప్రీ రిలీజ్ గ్లిమ్స్ ని చూసాం కదా. ఇప్పుడు ఒక్కసారి మ్యాడ్ సినిమాని ఇక్కడ చూసిన వాళ్ళు ఒక్కసారి చేతులెత్తండి. సూపర్ గా ఎంటర్టైన్ అయ్యారు కదా. ఆ సూపర్ ఎంటర్టైన్మెంట్ ని అందించినటువంటి ముగ్గురు డిడి, మనోజ్, అశోక్ రెడీగా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళకి స్వాగతం పలికిద్దామా. ఇన్వైటింగ్ నార్నే నితిన్, సంగీత్ శోభన్ అండ్ రామ్ నితిన్. మ్యాడ్ సినిమాతోనూ ఆ తర్వాత మ్యాడ్ స్క్వేర్ సినిమాతోనూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని అందించి మనల్ని కడుపుబ్బా నవ్వించినటువంటి టీమ్ మెంబర్స్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. So Shreyas Impact Foundation proudly presents Mad Square Mad Max Blockbuster Celebrations, powered by KLM Fashion Mall, associate sponsors Priya Gold, and our jewelry partners Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America, and also our health partners Yota Diagnostics Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Director garu, congratulations. Alage Laddu, పెళ్లి జరగకపోతే ఏంటి కానీ మనకి సెలబ్రేషన్స్ మాత్రం వేరే రేంజ్ లో జరుగుతున్నాయి. ఓకే, సో ఈరోజు సెలబ్రేషన్స్ ని ఇంకొంచెం హైప్ అప్ చేయడానికి మనతో పాటు లడ్డు గాని పెళ్లి అంటూ డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆ ఫెంటాస్టిక్ డాన్సర్స్. కాసర్ల శ్యామ్ గారు, మీరు పాట రాయడం మాత్రమే కాదు, మీరు సినిమాలో కూడా కనిపించేశారండి బాబు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. సో కాసర్ల శ్యామ్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ లడ్డు గాని పెళ్లి పాటని ఒక్కసారి స్టేజ్ మీద ప్రెజెంట్ చేయడానికి మా డాన్సర్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు ఐ థింక్ ఆల్ ది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనం ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నార్నే నితిన్ కి. బాంబర్ది కోసం ఈ రోజు వచ్చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నార్నే నితిన్. దేవరా ప్రీ రిలీజ్ లో ఏదైతే మిస్ అయ్యామో ఈ రోజు ఆ లోటు తీరిపోతుంది. So let's welcome with our whole heart young tiger NTR in a very short while from now, and on stage our dancers please. NTR for Mad movie వచ్చేస్తున్నారు. NTR for Mad. ఆకేసుకో వక్కేసుకో లవంగాల మొగ్గేసుకో సాలకుంటే వాన్నేసుకో ఏ నచ్చినాక దీన్నేసుకో మల్లడ్డు గాని పెళ్ళి. అరే అందరికైతే అది పోయి పెళ్ళి ఇలా కొత్త ఉన్నది. మా లడ్డుగాడంటే ఏమనుకున్నావు, మా ఊళ్ళో అనుకున్నావా? ఏ సూడా సక్కని వాడు కోడెక్కి తూకనోడు కత్తి లాంటి పోరీలను కన్నెత్తి చూడనోడు టీపీలే మార్చనోడు పీపీనే పెంచుకోడు యమ ఫ్రెష్ పీసు మావోడు లడ్డుగాడు లడ్డుగాడు మామ లడ్డుగాని పెళ్ళి ఎగ చూసుకోవాలి.
అని బుక్క పట్టి కొరకాయే బాలయ్య చూస్తే బుర్రకానే దొరకనంటే దొరకయే ఏమై మీద గిరక దాని బుక్క పట్టి కొరక బాలయ్య చూస్తే బుర్రకానే దొరకనంటే దొరక అప్పుడే ఆఫీసరేంట్రా మన పాట ఎత్తుకోండి పాట అయిపోయిన తర్వాత కూడా కూర్చున్నావేంటి బాబు? సో దిస్ ఇస్ ఎన్టీఆర్ ఫర్ మ్యాడ్ సక్సెస్ సెలబ్రేషన్స్. ఐ థింక్ మ్యాడ్ సినిమా రిలీజ్ అవడం, అది ఇంత పెద్ద సక్సెస్ అవడం నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ రోజుని తీసుకొచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నారు, ఎప్పుడెప్పుడు కలుస్తామని. మొత్తానికి ఈ రోజు రానే వచ్చింది. సో ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, యాక్టర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఎందుకంటే మామూలు సక్సెస్ కొట్టలేదు. మొదటి రోజులోనే 20 కోట్లు, అంటే మ్యాడ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికన్నా 20 టైమ్స్ మోర్ రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే 4వ రోజుకి 69 కోట్లు. అండ్ అమెరికాలో అయితే 3 రోజుల్లోనే మొత్తం మ్యాడ్ వసూలు చేసిందంతా కూడా వసూలు చేసేసింది. $1 మిలియన్ కలెక్ట్ చేయడం అంటే అది చాలా చిన్న విషయం కానే కాదు. సో కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ద కంప్లీట్ టీమ్. So Shreyas Impact Foundation proudly presents today's Mad Square Mad Max Blockbuster Success Celebrations, powered by KLM Fashion Mall. Our associate sponsors are Priya Gold, jewelry partners are Vega Jewelers, America, alage Andhra Pradesh and Telangana, and also our health partners Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Okay, so ఇప్పుడు ఇందాకే మనం పాట చూసాము. ఆ పాటను అంత అద్భుతంగా రాయడం మాత్రమే కాదు, సినిమాలో కూడా ఒక జలక్లో అలా కనిపించారు మాకు. కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైనటువంటి పదాలతో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ ని మనకు అందించినటువంటి కాసర్ల శ్యామ్ గారు ఈ సినిమాకి భీమ్ సిసిరోలియో గారు ఇచ్చినటువంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్ కి అద్భుతమైనటువంటి లిరిక్స్ ని అందించారు. కాసర్ల శ్యామ్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. A hearty welcome to Repa Monica and Priyanka Javalkar. A very hearty welcome to both of you all and congratulations to both of you all too. ఓకే, అండ్ అలాగే కార్తికేయ, అంత వైలెంట్గా ఉన్నావేంటి బాబు? ఎవడ్రా వీడు ఇంత వైలెంట్గా ఉన్నాడు? కార్తికేయన్ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, అలాంగ్ విత్ కాసర్ల శ్యామ్ గారు కార్తికేయన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా క్రికెట్ ఆడతారు, కబడ్డీ ఆడతారు, మనవాడేంటో పిల్లలతో ఆడుకొని వాళ్ళని కింద పడేసి మీద పడేసి ఈ ఆటలు ఏమిటో, ఆ వైలెన్స్ ఏమిటో, ఆ యాంగిల్ని కూడా కళ్యాణ్ గారు ఎలా చూపించారా అని. So, Kartikeya, congratulations to you and inviting you on stage, please. ముందుగా శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారు. హలో. కాసర్ల శ్యామ్ గారు ఆల్రెడీ ఒక చిన్న ఇంట్రో ఇచ్చేశారు సినిమాలో. త్వరలోనే ఏమైనా హీరోగా కనిపిస్తారా? హీరోగా కనిపించే అవకాశం లేదు, కానీ హీరోకి అన్నగానో నాన్నగానో మళ్ళీ మా కళ్యాణ్ ఇంట్రొడ్యూస్ నాన్న ఎందుకులేండి, అన్నగా కనిపిద్దరు కానీ. ఓకే, నాన్న మా మురళి గారు ఉన్నారు, ఎక్కడున్నారు ఆయన? ఇంకా రాలేదు. ఓకే సార్, కంటిన్యూ. అందరికీ నమస్కారం. కరెక్ట్గా సంవత్సరం కింద ఇదే వేదిక మీద దమ్కీ సినిమా అప్పుడు వచ్చిన యంగ్ టైగర్ మళ్ళీ ఆ వైబ్ని ఇక్కడ చూస్తున్నాము. నేను నా సోషల్ మీడియాలో రాసేటప్పుడు అందరికీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైతే నాకు మాత్రం తారక రామనామ సంవత్సరం ప్రారంభమైందని. ఎందుకంటే ఆ రోజు ఈ వేదిక మీద నుంచి నా పాటలు ఎంతో ఇష్టమని తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుండి వింటే నిజంగా అది నా జీవితంలో మర్చిపోలేని క్షణం అది.
మ్యాడ్లో కళ్ళజోడు కాలేజీ పాప అని రాస్తే చాలా పెద్ద హిట్ చేశారు. అట్లాగే ఈ లడ్డు గాని పెళ్ళి ఈ పాటను కూడా అంతే పెద్ద హిట్ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మ్యాడ్ గ్యాంగ్ రియల్లీ థియేటర్లో చూస్తుంటే అసలు ఒక్కరు కూడా సీట్లో కూర్చోవట్లేదండి. అంత మ్యాడ్గా ఉంది సినిమా. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ చిత్రంలో రాయడానికి అత్యద్భుతమైన ట్యూన్, ఇంత మాసీ ట్యూన్ ఇచ్చినటువంటి నా మిత్రుడు సంగీత దర్శకుడు మా భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాట చెప్పాలి, కరెక్ట్గా 2016 సంవత్సరం మాకు కూడా ఒక మ్యాడ్ గ్యాంగ్ ఉంది. అందరం గీత రచయితలమే. పూర్ణాచారి, దేవ్ పవార్, సురేష్ గంగుల, మేమందరం 2016లో కూర్చొని భీమ్స్ సంగీత దర్శకత్వంలో నలుగురం కలిసి ఒక సినిమాలో రాయాలని 2016లో 9 సంవత్సరాల కింద అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరింది. మేమందరం కూడా ఈ సినిమాలో పాటలు రాయడం జరిగింది. మా మ్యాడ్ గ్యాంగ్ని ఈ మ్యాడ్ గ్యాంగ్లో జాయిన్ చేసినందుకు భయ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు అండ్ కార్తికేయ. చెప్పక జనరల్లీ నేను అంత వైలెంట్గా ఉంటావా, లేకపోతే సినిమా పరంగా మాత్రమే అంత వైలెంట్గా ఉన్నావా? ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడదామని. లేదక్క, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఎంత డీసెంట్ ఫ్యామిలీలో చూసాం బాబు, గోవాకి వెళ్ళి ఏమేం చేశారు. ఓకే సరే మాట్లాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమా చూసి మ్యాడ్ 1 చూసి మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు కానీ అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. మీరు మ్యాడ్ 1 చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది. ఇది చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూ డబుల్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అనే చిన్న పదం, కానీ ఇలానే ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన, ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ హారిక గారికి, నాగవంశ్ అన్నకి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి ఒక మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక సినిమాలో ఒక మ్యాడ్ రోల్ ఇచ్చిన మా మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి థ్యాంక్ యూ అన్న. అలానే మా చీఫ్ అసోసియేట్ ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీం నుంచి కార్తిక్ అన్నకి, ఫయాజ్ గారికి అండ్ పవన్ అన్నకి, వినిల్ బ్రోకి, ఫనీ బ్రోకి అందరికీ థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అట్లనే మా కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయి గారికి థ్యాంక్ యూ అండ్ సందీప్కి కూడా థ్యాంక్ యూ. ఎన్టీఆర్ అన్న కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఆయన వస్తే గూస్ బంప్స్ ఎలా ఉంటాయో ఇప్పుడే తెలుస్తుంది. సో నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా. సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన జై ఎన్టీఆర్. స్టేజ్ పైన ఇలా అనేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన మా శ్యామ్ దత్ సార్కి థ్యాంక్ యూ సార్. అలానే మా క్యాస్ట్ సినిమాలో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన నా మ్యాడ్ గ్యాంగ్ మనోజ్, అశోక్, డీడీకే అండ్ లడ్డు మామకి, ఆంటోనీ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు షేర్ ది స్క్రీన్ విత్ సునీల్ సార్, సుధాకర్ సార్, మురళీధర్ సార్, రఘుబాబు సార్ అండ్ సత్యం రాజేష్ అన్న. అందరికీ థ్యాంక్ యూ. మీ అందరితో మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మా డీసెంట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే, మనం బయటికి వెళ్ళి మన పని మనం మంచిగా చేయాలంటే మనకి రావాల్సిన మొదటి సపోర్ట్ మన ఇంట్లో నుండి. ప్రతి ఒక్కరూ మీ వాడు సినిమాల్లో ఎందుకు అవసరమా అన్న ప్రతిసారి నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ. అలానే నేను యాక్టర్ అవుతా అన్నప్పుడు అందరినీ కన్విన్స్ చేసి మంచి సపోర్ట్ చేసిన మా అక్కకి అండ్ మా పెద్దనాన్నకి థ్యాంక్ యూ. అలానే చిన్నప్పుడు WWE ఆడి నాతోటి ఇప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని నాకు సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి థ్యాంక్ యూ. నేను సినిమాల్లో రావడానికి నన్ను గైడ్ చేసి అండ్ ఆడిషన్ రోజు నేను ఆఫీస్ దగ్గర గడప దగ్గర ఆగిపోయిన రోజు నన్ను పుష్ చేసినందుకే నేను ఇక్కడి వరకు రాగలిగిన అన్న బెనన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న.
అండ్ లాస్ట్లీ మీడియా అండ్ మీమర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత బాగా పుష్ చేసినందుకు థ్యాంక్ యూ. Thank you so much, Kartikeya, and wishing you super success in the next movies. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. థ్యాంక్ యూ. మైక్ పట్టుకెళ్తా పట్టుకెళ్ళు. సక్సెస్ ఫంక్షన్స్లో ఇంకా మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే ఇంకెవరికైనా ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యాంటనీ గారికి ఇచ్చేసే మైక్ నెక్స్ట్. అప్పుడే కాదు కమింగ్ అప్. ఓకే, సో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు అని ఆ రోజు యాంకరింగ్ చేసేటువంటి నేను, మీరు, మనందరం చాలా బాధపడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం మన శ్రేయస్ మీడియా వారికి దొరకలేదు. కాబట్టి ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే కొన్ని విషయాల్ని నా ద్వారా చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు. శ్రేయస్ మీడియా అనేది బేస్ చేసుకున్నదే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటి పిల్లర్స్ మీద, అలాగే హీరోలు అందించేటువంటి సపోర్ట్తో ఫ్యాన్స్ని, అలాగే వారికి ఇష్టమైనటువంటి వారు ఆరాధించేటువంటి హీరోల్ని దగ్గర చేసేటువంటి ప్రయత్నంగానే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ ఫంక్షన్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ లాంటివి వినూతనంగా డిజైన్ చేస్తూ వచ్చింది శ్రేయస్ మీడియా గత కొన్ని సంవత్సరాల నుంచి. ఒక ఈవెంట్ జరగాలి అంటే దగ్గర 500 మందికి పైగా క్రూ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే శ్రేయస్ మీడియా ఈవెంట్స్ కొన్నిసార్లు లాస్ట్ మినిట్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అయితే దేవరా ఈవెంట్ మీ అందరి సమక్షంలో చెయ్యనందుకు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఈరోజు ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేవరా ఈవెంట్ని చాలా భారీ ఎత్తున కర్నూలులో నిర్వహించాలి అని ముందు అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఖమ్మం షిఫ్ట్ చేయడం జరిగింది. ఖమ్మంలో ఉండేటువంటి వెదర్ కండిషన్స్ కూడా సహకరించక ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్లో పెట్టుకుందాం అనుకుంటే అది జరగక ఫైనలీ నోవోటెల్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నోవోటెల్ ఒక 6000 మందికి ఒక చిన్న నది లాంటిది, కానీ సముద్రం అంత జనం, అద్భుతమైనటువంటి రెస్పాన్స్, 40,000కి పైగా ఫ్యాన్స్ రావటంతో అక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారేమో అని చెప్పి ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ లోపల మాత్రం చాలా పెద్ద భారీ సెట్టింగ్సే జరిగాయి ఆ రోజు. అయితే ఆ రోజు లోపల ఏం జరిగింది అనే దాన్ని ఒక్కసారి ఒక చిన్న గ్లిమ్స్గా మీ అందరికీ చూపించాలనుకుంటున్నారు శ్రేయస్ మీడియా. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోపల ఏం జరిగింది చూద్దాము. దయచేసి సపోర్ట్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తేనే మళ్ళీ ఈవెంట్కి పర్మిషన్ ఇస్తారు. మీ ప్రాణం చాలా ఇంపార్టెంట్ అండి, అర్థం చేసుకోండి.
ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. దేవరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్ ఇది. సో మీరందరూ ఎంతగా ఎన్టీఆర్ని అభిమానిస్తారో అంతకు అంత అభిమానిస్తారు శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు కూడా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రేయస్ మీడియా ఈ వీడియోని స్పెషలీ ఫ్యాన్స్ అందరి కోసం ప్రెజెంట్ చేయడం జరిగింది ఈరోజు మన మ్యాడ్ స్క్వేర్ సెలబ్రేషన్స్లో భాగంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మరికొద్ది సేపట్లోనే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మనకి పండగ వచ్చేసింది, ఉగాది వచ్చింది, మళ్ళీ ఉగాది పండగ వచ్చేస్తుంది, మనకి శ్రీరామనవమి కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఈరోజు మన మ్యాడ్ స్క్వేర్, మన మ్యాడ్ మ్యాక్స్ సెలబ్రేషన్స్ ఈ భారీ ఎత్తునటువంటి జరుగుతున్నటువంటి సందర్భంగా ఒక్కసారి థియేటర్ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాము. లెట్స్ హ్యావ్ ద థియేటర్ రెస్పాన్స్ వీడియో ప్లీజ్. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబ్ అయ్యా? పొద్దునకి నోట్లో పెట్టుకొని రోజు జాబ్ నీది. నైస్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, వీళ్ళు చేసిన పిచ్చి పనులే ఉంటాయి. జాతిరత్నాల కంటే ఒక్కసారన్నా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా, టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా, టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. రుకో జరా, సబర్ కరో. సూపర్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చూస్తే ఆ బీపీ షుగర్ కూడా పోతుంది. అంత కామెడీ ఉంది. మూవీ చాలా బాగుంది. చింపి చేతికి చిరు మూవీ అయితే సూపర్ సూపర్ ఎక్సలెంట్. బాగుంది నా సినిమా అయితే. బాగుంది, నిలబెట్టిన బాగుంది. ప్రతి రివ్యూ పాజిటివ్ ఉంది. మంచి సినిమా చేస్తున్నాం, కామెడీ సినిమా చేస్తున్నాం, కానీ మీరు ఇంత ఎంజాయ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బావకి చాలా నచ్చింది, అక్కకి అయితే డబుల్ త్రిబుల్ నచ్చింది, పిల్లలకి అయితే వాళ్ళు నితిన్ మామ ఇవి ఇదే. మ్యాచ్ పేరు నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. సినిమా డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది. రేపు మ్యాడ్ స్క్వేర్ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ పేరు లాగా అందరు గుర్తు పెట్టుకుంటారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. టూ ఏం తక్కువ కాదు, టూ కూడా అంతకన్నా సూపర్ ఉంది. టూ కూడా మళ్ళీ చూడొచ్చు. కంప్లీట్ కామెడీ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ నేను బాగా ఎంజాయ్ చేశాను. మ్యాట్ 2 బాగుంది. 10 out of 10 ఇచ్చేస్తాను. చాలా బాగుంది. ఇంకా ఎక్కువ మంది చేస్తే 100 crores కూడా అయిపోతుంది. చాలా బాగుంది మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మ్యాడ్ హిట్. చాలా మైండ్ రిలీఫ్ అనిపించిందండి. అంటే ఎన్నో టెన్షన్స్ తో రోజు గడిబిడి జీవితం బతుకుతున్న ఈ రోజులలో చాలా రిలీఫ్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా మంచి ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బాగుందండి. 2.5 hours మీరు పెట్టే 200 rupees మూవీకి చాలా వర్త్ఫుల్ మూవీ అండి. కామెడీ మాత్రం అద్దరు కొడేశారు. అందరూ కలిపి చూడాలి మూవీ. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిపి చూడాలి. మొత్తం 2 hours మొత్తం హ్యాపీగా నవ్వుతారు. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ఎందుకు ఆ క్యారెక్టర్ ఎందుకు నచ్చింది బాగా? ఎందుకంటే తను పోలీస్. ఎవరు కామెడీ బాగా చేశారు సినిమా అంతా? లడ్డు గారి క్యారెక్టర్ అయితే క్రేజీ అనిపించింది. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోట్లేదు. మొత్తం పడి నవ్వుతున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సీట్లు ఎచ్చుని కూర్చుని మరి నవ్వుతున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే ఎన్టీఆర్ పామర్తే కాదు, నలుగురు నా పామర్తులు ఆ హీరోలు. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ. ఈ సినిమాలో ₹1,00,000 పెట్టి కూడా పొందలేని ఆనందం ఒక ₹50 ₹100 పెడితే ఈ సినిమా టికెట్ కొన్ని చూస్తే మీకు అంత ఆనందం వస్తుంది అనమాట. అటువంటి కంటెంట్ ఉన్న సినిమా ఇది. అబ్బా స్వాతి రెడ్డి అయితే డ్యాన్సులు నేను చూసి గిలగల కొట్టేసుకున్నాను. ముత్తు పేరు బాగుందే స్వాతి రెడ్డి, ఓ ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి.
చాలా హ్యూజ్ ఓపెనింగ్ తీసుకుంది. కానీ కంపేటివ్గా చెప్తున్నా, మ్యాడ్ 1 క్లోజింగ్ ఫిగర్లు డే 1 ఫిగర్లుగా వస్తాయి. చాలా మీరు ఊహించని ఫిగర్లు వస్తాయి. మ్యాడ్ ఏ ముహూర్తాన్న టైటిల్ పెట్టారో కానీ కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్ హిట్ కొట్టేశారు. మ్యాడ్ 1 సినిమా మాత్రమే కాదు, ఆ హిట్ పరంపరని కొనసాగిస్తూ మ్యాడ్ స్క్వేర్ని కూడా ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ ఆల్సో సినిమాలో స్వాతి రెడ్డి సాంగ్ని లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మరి స్వాతి రెడ్డి సాంగ్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ ఈ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి వేరే టీం ఇక్కడికి రాబోతున్నారు. అలాంగ్ విత్ ద ఫెంటాస్టిక్ సింగర్, ఒరిజినలీ ఈ సాంగ్ని పాడినటువంటి సింగర్ స్వాతి రెడ్డిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ ఫెంటాస్టిక్ సింగర్ స్వాతి రెడ్డి ప్లీజ్. స్వాతి రెడ్డి అలాంగ్ విత్ అవర్ డాన్స్ టీమ్ పర్ఫామ్ చేయడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు. హాయ్ స్వాతి, కంగ్రాచులేషన్స్. Along with our dancers, please. Shreyas Impact Foundation proudly presents today's Mad Square Mad Max Blockbuster Success Celebrations powered by KLM Fashion Mall. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, alage our health partners Yoda Diagnostics, Pharmacy Clinic on Call. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Let's have our dancers on stage, please. అలాగే స్వాతి రెడ్డి గారితో పాటు ఈ పాటని పాడడానికి అనదర్ ఫెంటాస్టిక్ సింగర్ సింహ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సునీల్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. సినిమాలో భాయ్ గా భయపెట్టేటువంటి ప్రయత్నం చేసిన మనం మాత్రం కడుపుబ్బ నవ్వుతూనే ఉన్నాము. భాయ్ గారికి నమస్కారం. భాయ్, థ్యాంక్ యూ భాయ్. యంగ్ టైగర్ ఫ్యాన్స్, ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఈ చిత్రంలో ప్రతి ఒక్కళ్ళు హీరోసే. డైరెక్టర్ గారు ఒక హీరో, ఇంతమంది హీరోస్ ఉన్న మరొక హీరో ఉన్నారు, అదే మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. అద్భుతంగా ఈ సినిమాకి చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ రియల్లీ ప్రివిలేజ్డ్ దట్ ఐ సాంగ్ 2 songs ఇన్ వేరియస్ మూవీస్ ఫర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. టెంపర్ సాంగ్ పాడింది, ఇట్లా నాకు హ్యాపీనెస్ ఉంచింది. బట్ నాట్ టు టేక్ మోర్ టైమ్, here we go, the song for all of us. Are you ready? Here we go. Come on everybody. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో మామిడికాయలో. మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి పువ్వులో బంతి పువ్వులో. జడలోన పెడతారు మల్లె చెండులో, మెడలోన వేస్తారు పూల దండలో. ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలో, మోజు పెంచుతుంటాయి ములక్కాయలో. ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే 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 డీ 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 డీ. నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటమే వచ్చి ఎక్కు బండే. విజయ్ సేల్ అందరూ సరిపోదు. Come on everybody. నీకు నేముంటాది, నాకు ఫేముంటాది. నీకు ఫిగర్ ఉంటాది, మాకు పొగరుంటాది. ఏయ్ 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 ఏయ్. తిరగని దేశం లేదు, ఎయ్యని ఏషం లేదు. నడవని దండం లేదు, పెట్టని దండం లేదు. ఏయ్ బాబాయ్. నా ముద్దు పేరు నీ ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. స్వాతి రెడ్డి. నీ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటమే వచ్చి ఎక్కు బండే.
స్వాగతం. గట్టి చప్పట్లు. విజిల్స్ వచ్చిన వాళ్ళు గట్టి విజిల్స్ వేసుకోండి. ఒకసారి వేసుకోండి అందరూ. మన ఎన్టీఆర్ కోసం గట్టిగా వేసుకోండి. పెళ్ళికేమో సిగ్నల్ ఉంటది, పెళ్ళికేమో లగ్గం ఉంటది. ఏ పిల్లకేమో సిగ్గు ఉంటది, దాన్ని గిల్లి నామో లొల్లి పెడతది. లొల్లి లొల్లి నాకేలేంది తొందర ఏంది, రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ముందు ఉన్నది. నీకే ముందే బాదర బంది, ఆ దొరికినాదే జంజనగా జామయ్యి పోతదే. నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి. నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఈ ముద్దు పేరు బాగుందే స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటమే వచ్చి ఎక్కు బండే. పచ్చ ఎండు గడ్డి. Wow! It's a great pleasure to see all the heat coming onto the stage. Thanks once again. Thanks, Beams Anna. Thank A you very fantastic rocking number for 2025. Thanks one and all and congratulations. Thank you very much. Swati Reddy. Original ga ee paata avade paadaru film lo. Please give her a big round of applause and Thank you, blessings one from and you. all. Thank you. Thank you so much, Sima Garu, for your fantastic singing too. Yes, yes, Swati Garu. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బీమ్స్ గారు ఈ అవకాశం నాకు కల్పించినందుకు. అలాగే కళ్యాణ్ గారికి, నాగవంశి గారికి కూడా, అండ్ మీకు కూడా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. ఎలా ఉంది స్వాతి రెడ్డి సాంగ్? సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి రెడ్డి గారు. థ్యాంక్ యూ. పేరే పాట, పాటే పేరు. ఓకే, సో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇస్ గోయింగ్ టు ఎంటర్ ది అరీనా. బట్ బిఫోర్ దాట్, మన సినిమాలో అద్భుతంగా చేసి మంచి పేరు సంపాదించుకున్నటువంటి మై డియర్ లడ్డు అలియాస్ విష్ణు ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒక సినిమా అంతా నీ పెళ్లి చుట్టూ తిరిగిందంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నీ పెళ్లి జరుగుతుందా లేదా, నీ పెళ్లి ఆగిపోయింది, ఇన్ని విషయాలు పెళ్లి చుట్టే తిరిగింది. సో లడ్డూకి స్వాగతం. అండ్ అలాగే యాంటనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్, యాక్టర్, త్వరలోనే డైరెక్టర్ యాంటనీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో మిస్టర్ రామ్ ప్రసాద్ టు కమ్ ఆన్ స్టేజ్. ఆ సినిమాలో మన సత్యం రాజేష్ గారి పక్కన కనిపించినటువంటి రామ్ ప్రసాద్, పోలీస్ రామ్ ప్రసాద్ అబ్దుల్లాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే బీమ్స్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా మీ పాట వింటే వైలెంట్ గా తయారైపోతుంటారు. అలాంటి సాంగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టినందుకు బీమ్స్ గారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ రామ్ ప్రసాద్ తో మొదలెడదామా? రామ్ ప్రసాద్. దౌర్జన్యం చేస్తా. సినిమా స్టార్ట్ అయిందా నీతో కదా, స్టార్ట్ చేయి. నమస్తే నమస్తే నమస్తే. చాలా ఇంటర్వ్యూలలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అన్నకి తప్ప. స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న. ఇదంతా పోతే నేను వీడికి వచ్చింది ఎన్టీఆర్ గారి గురించి. నాయరే నాయరే పాట వేస్తే డ్యాన్స్ చేసి పోదాం అనుకుంటున్నా. ఇంకేం లేదు, ఉట్టిగా నేను ఇగో మీ అందరిని చూడడానికి వచ్చిన. ఐ హ్యావ్ నథింగ్ టు టాక్. యాంథనీకి ఇస్తున్నా. అయ్యా, అంతేనా? ఓకే, సరే. తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ప్లే చేస్తురా నాయరే నాయరే? అరే ఒకసారి అంటే పాట ప్లే చేస్తారా? డాన్స్ చేయడానికి వచ్చాడంటే ఇవాళ మా విష్ణు స్పెషలీ. రెడీ విష్ణు? నాయరే 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 బాబా, నాయరే 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 బాబా, నేనే నేనే దిల్దార్ వాలా. నాలో చూడు దమ్ముంది చాలా, నిండిపోయి ఉంది గుండెల్ల పటాసే. చాచి పెట్టి కొడితే ఎవడైనా మటాసే. అబో అబో లబో దిబో దుమ్ము దుమారే.
అన్నీ కదిలినట్టున్నాయి. విష్ణు అస్సలు అంటే విష్ణు చేద్దామని అనుకున్నాడు. రామ్ ప్రసాద్ మీ ఉత్సాహానికి మీ ఎనర్జీకి తెలియకుండానే తనలో నుంచి డాన్స్ వచ్చేసింది. అసలు వదిలేస్తే మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు కూడా ఇరగదీసేస్తారు డాన్స్ పెర్ఫార్మెన్స్. మామూలుగా ఉండదు అసలు. ఒకసారి ఆయన పంపించండి స్టేజ్ మీదకి. కళ్యాణ్ శంకర్ గారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఒక్కసారి ఒక్క స్టెప్ మీరు కూడా వేస్తే. మీరు చెప్పారు నాకు గుర్తున్నట్టయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను సక్సెస్ ఫంక్షన్లో డాన్స్ చేస్తాను అని చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకొని మరీ పైకి వచ్చేస్తున్నారు. కమాన్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి ఒక వేసుకోండి. రెడీ సాంగ్ ప్లీజ్. మీకు ఎవరికి తెలియనటువంటి విషయం, గొప్ప డాన్సర్ ఆయన మన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. రెడీ సాంగ్ ప్లీజ్. ఎత్తైతే ఈ రోజు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసినటువంటి కళ్యాణ్ శంకర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. అది చాలా మంది బాడీ లాంగ్వేజ్ లోకి వచ్చేస్తూ ఉంటాడు. పరకాయ ప్రవేశం చేసేసి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చేస్తున్నాడు అనేటువంటి ఉత్సాహం ఆల్రెడీ మనకి స్టేజ్ మీద కనిపించేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు తర్వాత మాట్లాడుతురు కానీ థ్యాంక్ యూ. అండ్ ఎస్ మిస్టర్ యాంథనీ. హలో అండి. ఆంతో నీంతో దాంతో దీంతో కాదు. లవ్ యూ అండి. ఇంకొంచెం సేపులో ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ రాబోతుంది. అందుకే ఫాస్ట్గా మాట్లాడేసి ఆ చైర్ మీద కూర్చుంటే బెటర్ అనుకుంటున్నాడు. ఫస్ట్లీ మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని అదుర్ సినిమా పెట్టుకొని ఒక ఈజీలీ 500 టైమ్స్ చూసి ఉంటాం. ఈజీలీ 500 టైమ్స్. తర్వాత మేము అందరం మా లాంగ్వేజ్ ఇంకా అదుర్ సినిమా డైలాగ్స్ అయిపోయినాయి జనరల్. అదే ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ అన్న వస్తుర్రు అంటే డ్రీమ్ కమ్ ట్రూ. ఇది లవ్ యూ తారకన్నా. జై ఎన్టీఆర్. ఆల్సో థ్యాంక్ యూ వంశన్న, చిన్నబాబు గారు, హారిక ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. ఇంతమంది కొత్తలను పెట్టి ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్. అండ్ మా కళ్యాణ్ మామ ఇప్పుడు డాన్స్ చూసారు కదా ఎంత మ్యాడో. ఓకే బాయ్. ఓకే అండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ యాంథనీ. ఈ హవా ఇలాగే ఉంటుంది మనకి ఎన్టీఆర్ ఇక్కడ వచ్చేంత వరకు. అంటే మొత్తం ఆ వైబ్రేషన్స్ మారిపోతూ ఉంటాయి. రామ్ ప్రసాద్ ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. ఏమి హిట్ ఇచ్చారండి? మ్యాడ్ హిట్ ఇచ్చారు. మ్యాడ్ కలెక్షన్స్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇంత పెద్ద సక్సెస్కి ఎన్టీఆర్ రావడం కారణం మీరేనండి. ఆ హిట్ నుంచే వచ్చారు ఆడికి. సో ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేసేందుకు థ్యాంక్స్. నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గానే ఓ పెద్ద హిట్ సినిమాలో నన్ను చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు బుల్లితెరలో నేను చూసుకుంటుంటాను, బిగ్ స్క్రీన్లో చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నెక్స్ట్ మన హీరోస్ ముగ్గురు మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనకి. ఓకే ఓకే. ఇప్పుడు ఈరోజు ఆటో వద్దు, మనం మ్యాడ్ అంతే ఈరోజు అంతా. సో ఆ మ్యాడ్ కళ్యాణ్ డైరెక్టర్ గారు మా వాళ్ళందరికీ ప్రతి ఇయర్ మ్యాడ్ 1, మ్యాడ్ 2, మ్యాడ్ 3 ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి వద్దా మనకి? ప్రతి ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి. సో ఇంత పెద్ద సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మ్యాడ్ అంటే ఏంటో సార్, మీ అందరికీ పెద్ద దండం అండి ఇట్టించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా లాంటి డైలాగులతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసి ఏమంటివి మానవ జాతి నీచమా అంటూ డైలాగ్లో ఉండేటువంటి పవర్ని చూపించి తొంగి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలి అంటూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగ రాసినటువంటి మన కొమరం భీముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ఫర్ ఫ్యాన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చర్చేది వింటారు, కానీ ఇప్పుడు మీకొక్క మగాడు మగాన్ని చేస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. అరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జి కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో తాంకున్న బెలగం పొలంలో పండుకున్నా వదలా, తరుముకుంటా వస్తా, తలకై కోస్తా. అభిమాన సోదరులందరికీ ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ. అదిరిపోయేటువంటి స్టెప్పులతో మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి అలుపెరగనటువంటి వీరుడు, తప్పకుండా డైలాగులు చెప్పేటువంటి తిరుగులేని నటుడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫర్ మ్యాడ్. ఎన్టీఆర్ కి ఫ్రమ్ ఆల్ హిస్ ఫ్యాన్స్ ఘనస్వాగతం పలుకుతున్నాము. వరా ఆడియన్స్ ఫ్యాన్స్ మీకు పండగ రోజు, ఎందుకంటే దేవరా ప్రీ రిలీజ్ లో మీరైతే మిస్ అయ్యారో ఈరోజు. జగతికి చేటు చెయ్యనేలా, దేవర వేటు కందనేలా, మనమే కదమై దిగితే పెడపెడ, కనులకు కానరాని నీలా, కడలికి కాపయింది వేళ, విధికే ఎదురై వెళితే విలవిల, అలలే ఎరుపు నీళ్ళే, ఆ కాళ్ళం కడిగలా.
అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ టు ప్లీజ్ బీ సీటెడ్. ఈరోజు పండగ రోజు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, మన మ్యాడ్ సినిమాని ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరేలియో గారు అండ్ అలాగే ద కంప్లీట్ టీమ్ కి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ మా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ సినిమాలో చేసినటువంటి రెబ్బా మోనికాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ప్రియాంక జావల్కర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రెబ్బా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ ప్రియాంక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో స్వాతిరెడ్డి సాంగ్ లో చేసినటువంటి రెబ్బా మోనికా ఇస్ హియర్ ఆన్ స్టేజ్. కంగ్రాచులేటింగ్ హర్ అండ్ ఆల్సో ప్రియాంక వేర్ ఎవర్ యు ఆర్. ఆ నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోయింది నువ్వే కాబట్టి ఆ నెక్లెస్ ని తిరిగి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రియాంక జావల్కర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్ రెబ్బా టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. హాయ్ అండి. సార్, big fan. So honored to have you here. Thank you so much for your presence. Trivikram garu, welcome. All of the fans have been waiting for so long just to have you here. We're really excited, grateful. I just want to say thank you to each and everybody for making Mad Square a huge success, and truly honored to be standing here. Thank you for making Swati Reddy a big success. And I think that's all I have to say. Thank you to each and everyone for this opportunity. It means a lot. That's about it. Thank you. Thank you so much, Reba, and wishing you a very bright future. Priyanka to please speak. Hello, Andy. Hello, everyone. Thank you so much for making Mad to a huge success. I really want to thank the makers, Harika, Vansi garu, Chinababu garu and Kalyan garu for giving me this opportunity. I don't want to take a lot of time, but ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు యుఫోరియా గురించి విన్నా కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ ఇంత ఫ్యాండమ్ ఉంటుంది ఒక హీరోకి అని నేను ఫస్ట్ టైం చూద్దాం. ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్. సో this feels so nice to be standing here in front of all of you. I hope, I don't know what else to say. Thank you so much. Thank you so much, Priyanka, and thank you so much, Reba. Thank you. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలి అంటే ఆ సినిమాని అమితంగా ప్రేమించేటువంటి అభిమానులు ఉండాలి. ఏ హీరో అయినా స్టార్ అవ్వాలంటే ఆ హీరోని అంతగానే ప్రేమించేటువంటి అభిమానులు ఉండాలి. ఈరోజు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చూడడానికి తరలి వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఎప్పుడూ జరగనటువంటి ఒక వీడియోని ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నాము. జనరలీ ఏంటంటే మనం హీరో మ్యాషప్ వీడియోస్ చూస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఫర్ అ చేంజ్ ఇక్కడ వచ్చినటువంటి అభిమానులు మీరే స్టార్స్ గా అ ట్రిబ్యూట్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ వీడియో ప్రెజెంట్ చేస్తున్నాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. అ ట్రిబ్యూట్ టు ద ఫ్యాన్స్. 20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం. చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ అదురుతుంది అట్లే. జనం సుల్తాన్ గా స్వీకరించారు. నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్కి వచ్చేసాను అన్న. అంత పిచ్చాను ఎన్టీఆర్ అన్న అంటే. సినిమా పవర్
ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ కూడా జై ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్లో ఉండింటే కానీ థియేటర్ లో ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోలా. 50 మంది కింద కూర్చొని చూసినాం సినిమా అన్న తర్వాత లేదన్నా. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇలాంటి కవర్ శ్వాస గుద్దేమో కానీ ఈ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు, ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను, ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున్ను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ 40 నిమిషాలు మాట్లాడారు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. మీకు కాల ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు బాగా ఎగరేసుకునే లాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, ఆ ప్రేక్షక దేవుడిని అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎన్టీఆర్ సహాయం పడుతున్న బాగు బ్రో 6 సంవత్సరాలకి దేవుణ్ణి చూడాలని కల నెరవేరింది. పడేసిండు అందరికి ఎన్టీఆర్ అన్న. పడకొట్టి చెప్తున్నావు, కోలర్ ఎగరేస్తున్నావు. నైట్ నుంచి నిద్ర లేదు. एनटीआर का साथ में मास मसाला मूवी एक्शन जंगल गई बहुत बढ़िया ही एक्टिंग सारा कुछ बहुत बढ़िया सी गई. बहुत एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने. एनटीआर तो मल्ला ಎಲ್ಲರಿಗೆ ಸುಮ್ಮನೆ एक्टिंग ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಮೂವಿ ಸೂಪರ್ ಆಗಿ ಬೇರೆ ಲೆವೆಲ್ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಮತ್ತೆ ಆದ್ರೆ ಅವನ್ ಸರಿ ಬಿಡ್ದ ಆದ್ರೆ ಏನಂತೆ జపానే కాదు మొత్తం చైనా ఇండోనేషియా మినసాన్ కొనిచీదా నేను ఆర్ఆర్ఎఫ్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకాలు రాసాను. అమెజాన్ సేల్స్ నెంబర్ 2.
ఆల్ మై ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో నేను క్రింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మేము మీకేం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. Yes, through thick and thin, the bond of NTR and fans ఇలాగే 100 ఏళ్ల పాటు లాస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా డాన్స్ చేయడానికి, తెలుగు నేర్చుకోవడానికి ఇన్స్పైర్ చేశారంటే తన స్టామినా ఏంటో మనకు అర్థమవుతుంది. వి సెల్యూట్ యు ఎన్టీఆర్. ఓకే, సో కమింగ్ టు అవర్ మ్యాడ్ సెలబ్రేషన్స్లో ఉన్నాము. అండ్ అలాగే మరికొద్దిసేపట్లో బామ్మర్ది కూడా మాట్లాడేస్తాడు. బట్ బిఫోర్ దాట్, సినిమాలో మనల్ని బాయ్ అంటూ భయపెట్టడానికి వస్తే వీళ్ళు ఓకే బాయ్ అని చెప్పి పాపం ఆయన గాలి తీసేశారు. సునీల్ గారు అద్భుతంగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేసి, ఎస్ సునీల్ గారిని, మ్యాక్స్ సునీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సత్యం రాజేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, అటు హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా, కమీడియన్గా, విలన్గా మనందరి మెప్పుని పొందినటువంటి నటుడు సునీల్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సునీల్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. అండ్ అలాగే సత్యం రాజేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేరెవర్ యు ఆర్, ఇందులో పోలీస్ ఆఫీసర్గా మనకి కనిపించారు సత్యం రాజేష్ గారు. ముందు సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా హీరోస్ అందరికీ హీరోకి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, హారిక గారికి, యంగెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అలాగే ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన శ్రీకాంత్ శ్రీనివాస్ గారికి, సార్ వెల్కమ్ సార్. అండ్ ది టైగర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీ 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 నందమూరి తారక రామారావు గారికి హార్ట్లీ వెల్కమ్ సార్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప సక్సెస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సునీల్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మ్యాక్స్. మీరందరూ ఎంజాయ్ చేసి ఉంటారు క్యారెక్టర్ని. నన్ను ఈ జనరేషన్కి కూడా నన్ను కలిపి ఇప్పటి సినిమాల్లో కూడా ఫన్ అందించే అవకాశం నాకు ఇచ్చిన కళ్యాణ్కి, అలాగే వంశీ గారికి, చిన్నబాబు గారికి, అందరికీ, త్రివిక్రమ్కి, సితారా బ్యానర్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు అర్థమైంది భయ్యా, ఎందుకంటే నేను మాట్లాడేది మీకు కాదు, నాకు కూడా వినపట్టలేదు. ఆ రేంజ్లో ఉన్నారు. సరే, ఎల్లుండ శ్రీరామనవమి. ఇక్కడ నందమూరి తారక రామారావు గారు 1 డే బిఫోరే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చారు. సో మీ అందరిలాగానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆయన స్పీచ్ కోసం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్. ఆల్ ది బెస్ట్. అందరూ బాగుండాలి. జై శ్రీరామ్. ఆయన మాడతారు వచ్చి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అలాగే ఈ మనకి కాలాతీతం అవ్వడం వల్ల లిరిక్ రైటర్స్ అందరి మాటల్ని మనం వినలేకపోతున్నాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ పూర్ణాచారి గారు, అలాగే థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవ్ గారు.
ముగ్గురు లిరిక్ రైటర్స్ని వేదిక మీదకి అయితే రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బట్ ఐ థింక్ మాట్లాడడానికి టైం సరిపోదు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్. ఆయన కనిపించడానికి చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ ఒక్కసారి మ్యూజిక్ కొట్టడం మొదలు పెడితే ఎవరైనా సరే సీట్లలోంచి లేచి నిలబడి డాన్స్ చేయాల్సిందే. బలగం సినిమా కానీ, ధమాకా కానీ, సంక్రాంతికి వస్తున్న సినిమా కానీ అన్ని బంపర్ హిట్లు కొట్టి మళ్ళీ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బీమ్స్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కాజర్ల శ్యామ్ గారిని కూడా వారితో పాటు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బీమ్స్ గారు మనకి సూపర్ డూపర్ సంగీతాన్ని అందించారు. సినిమాలో ఫన్ ఎంత వర్కౌట్ అయిందో సినిమాలోని పాటలు కూడా అంతే వర్కౌట్ అయ్యాయి. కాబట్టి ఈ రోజున సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది. సో కంగ్రాచులేటింగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. సింగర్ స్వాతి రెడ్డి అండ్ అలాగే రోహిణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ బీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? దాని ముందు మ్యాట్ చేసాం. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే, నీ పిచ్చి పట్టిందిలే, అది నీ వైపే నెట్టిందిలే, ఏమైనా బాగుందిలే, నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే, నా గుండెనేమో గిల్లిపో మాకే, కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి గూడ కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చిసుడు, పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది, మా లడ్డు గాని పెళ్ళి, మా లడ్డు గాని పెళ్ళి, ఇక చూసుకోవాలి లొల్లి, నా ముద్దు పేరు, నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండుగడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మ్యాడ్ హిట్ చేశారు, ఆ రోజు చెప్పాను. మ్యాడ్ మ్యాక్స్ వస్తుంది, పెద్ద హిట్ అవుతుందని మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను. మ్యాడ్ లాంటి సినిమా మళ్ళీ చేస్తానో లేదోనని ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను. బట్ మ్యాడ్ స్క్వేర్ ఇచ్చారు నాకు కళ్యాణ్ గారు. కళ్యాణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు, చిన్నబాబు సార్, హారిక మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కాసర్ల శ్యామన్న లాస్ట్ టైం కళ్ళజోడు కాలేజీ పాప, ఇప్పుడేమో లడ్డుగాడి పెళ్ళి. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. అలాంటి గొప్ప పాట రాసిన శ్యామన్న నాకు కళ్ళజోడు రాశారు, తర్వాత లడ్డుగాడి పేరు రాశారు. అలాగే నేను ఇంట్రొడ్యూస్ చేసిన పూర్ణాచారి, అలాగే దేవ్, సురేష్ అండ్ స్వాతిరెడ్డి గారు అండ్ రోహిణి గారు. పైకి రాలేదా రోహిణి గారు? ఒకసారి రండి. ఇందులో కొంటె కొంటె చూపుల మంట అనే పాటను రోహిణి గారు పాడారు. సో అండ్ ఈ సినిమాకి, పోయిన సినిమాకి రీ రికార్డింగ్ పనిచేసిన వైదీకి అండ్ మిథున్కి అండ్ కార్తీక్, ఎల్విన్కి, వైదీకి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ నా సౌండ్ ఇంజనీర్ మస్తాన్ వలీకి అండ్ వినయ్ అన్నకి, షాదాబ్ రైన్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఈ సినిమాలో భాగం పంచుకున్నందుకు, ఇకపైన భాగం పంచుకోపోతున్నందుకు చాలా ధన్యవాదాలు. అండ్ త్రివిక్రమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కలిశాను, మళ్ళీ కలవలేదు, కలుస్తాను. అండ్ మీ అందరికీ నా కోసం ఒక్క నిమిషం ఆగండి. మనిషి గురించి, మానవత్వం గురించి, ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన, ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి, నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి,
అని ప్రేమతో ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారి కోసం ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నా. సార్, నేను చాలా ఫంక్షన్స్ చూస్తుంటాను మీవి. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎవరైనా వాళ్ళకున్న హోదాగునో లేదా వాళ్ళ పేరునో బలంగా వాడుకోవాలనుకుంటారు. కానీ ఒక మనిషి యొక్క మానవత్వాన్ని, మానవతత్వాన్ని, ప్రేమని వాడుకోవాలనుకునే ఒక గొప్ప మనిషి గురించి మాట్లాడాలనుకుంటాను. మాట్లాడితే అవి గాల్లో కలిసిపోతాయి. ఒక పాటలాగా దాన్ని రూపొందించి ప్రపంచానికి చెప్పగలిగితే అందరికీ ఒక జ్ఞాపకంగా ఉంటుందనే చిన్న మాట అనిపించింది నాకు. బాగుండాలి మనిషి, నువ్వు బాగుండాలి మనిషి, నీరల్లే నివసిస్తూ నేలంతా ప్రవహిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి. బాగుంటావు మనిషి, బాగుంటావు మనిషి, గాలల్లే విహరిస్తూ గ్రహమంతా జీవిస్తూ నువ్వెప్పుడుండాలి మనిషి. పురిటి నొప్పులతోనే తల్లి జన్మనిస్తుంది, జీవమిస్తుంది, పెంచి పెద్ద చేసి మురిసిపోతుంది. నేల తల్లి నిన్ను ఎత్తుకుంటుంది, గుండెలకు హత్తుకొని దీవెనలిస్తుంది. నువ్వు లేని భూమి ఏమి చేస్తుంది, మరుభూమిలా మారి మరణిస్తుంది. బాగుండాలి మనిషి అని ప్రేమతో మనందరినీ ప్రేమించి మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన యోగాన్ని, క్షేమాన్ని కోరుకునే ఎన్టీఆర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు. త్వరలోనే చిరంజీవి గారి కాంబినేషన్లో చేయబోతున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ థ్యాంక్స్ టు అవర్ లిరిక్ రైటర్స్, థ్యాంక్స్ టు అవర్ ఫెంటాస్టిక్ సింగర్స్. ఓకే, సినిమా ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. మరి సక్సెస్ కన్నా ముందు మనం టీజర్లు ట్రైలర్లు చూసాం, కానీ ఒక సక్సెస్ ట్రైలర్ హో జాయ్. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ట్రైలర్ ప్లీజ్. చిన్నానా, సారీ పెద్దనా. నాన్నకు చెప్పు బావా. బావా, నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతాను బావా. వదిలే మామా, నేనెక్కడ పట్టుకున్నారా? వదలండ్రా. ఎందుకురా? రత్నగిరి డైమండ్ రకం నుంచి, రత్నగిరి నుంచి లబ్బే వేరే ఊళ్ళో అక్కడ ఎందుకు కొడతారు? అశోక్ కుమార్, సిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న. ఇట్లా టచ్ చేయగానే మొగతనం అంతా మనలో కలిసిపోయింది మ్యాక్స్. సారీ మమ్మీ. మళ్ళా ఏం లట్కోర్ పని చేసినావురా? చెప్పండి 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 సార్. చాకుతో మీ ఛాతీని కోసి జాతీయ తెలుగు చేసిందా? వార్నింగ్ అని తెలుస్తాందిగా. సార్ సారీ సార్, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ట్రైలర్ ని చూసేసాము అండ్ సక్సెస్ఫుల్లీ రన్ అవుతోంది సినిమా. యాజ్ మెన్షన్ ఎర్లియర్, ఫస్ట్ డేనే 20 crores కలెక్ట్ చేసింది గ్రాస్. అంటే మ్యాడ్ సినిమా కన్నా 20 times ఎక్కువ కలెక్ట్ చేసింది. అండ్ 3 రోజుల్లో అమెరికాలో వచ్చినటువంటి కలెక్షన్ టోటల్గా మ్యాడ్ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్ దాటింది. అంటే అది మామూలు విషయం కాదు. ఈ సక్సెస్ రన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ద క్రియేటర్ ఆఫ్ మ్యాడ్, డైరెక్టర్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, 100కి 100 పాళ్ళు న్యాయం చేశాడు ఈ సినిమాకి, మనల్ని కడుపుబ్బా నవ్వించాడు. కళ్యాణ్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మ్యాడ్ 1 హిట్ అయితే తారక్ అన్నని తీసుకొస్తారని వంశీ గారు చెప్పారు నాకు. దానికి 1.5 years పట్టింది. థ్యాంక్ యూ సార్, త్రివిక్రమ్ గారికి, మా తారక్ అన్నకి,
అన్న మ్యాడ్ 1 హిట్ అయితే తీసుకొస్తా అని చెప్పాడు అన్న వంశన్న. మ్యాడ్ 2 వరకు పట్టింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా. నా స్పీచ్ నాకే బోరింగ్ ఉంటుంది ఇప్పుడు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ఎస్పెషల్లీ ఒక ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి నేను. వంశీ అన్న లేకపోతే నేను లేను, చిన్నబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, మా నవీన్ ఎడిటర్ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరిలాగే నేను కూడా తారక్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాను. బాయ్స్ ఐ లవ్ యూ. మీరు అందరూ ఎరక్కొట్టేశారు. సో థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, అందరూ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ శంకర్ గారి గురించి ఒక స్పెషల్ విషయం చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఇందాక మీకోసం స్పెషల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు. మా కళ్యాణ్ శంకర్ గారు ఒక బ్రిలియంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నట్టు, ఒక్కసారి ఎన్టీఆర్ గారి ముందు ఒక పర్ఫార్మెన్స్ కళ్యాణ్ శంకర్ గారు నైరే నైరే అని ఇస్తే బాగుంటుంది అని మా ఫీలు. అంటే ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా, తగిట తగిట తకదిమి అని అనిపించేలాగా. ఓకే, రెడీ? లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన దానికన్నా ఎక్కువగా ఆనందిస్తాడు ఆయన ఇవాళ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అండ్ అలాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్స్ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆయన ఆయుధమే పదునైనటువంటి మాట, ఆ మాట 10 కాలాల పాటు మన గుండెల్లో నిలిచిపోతుంది. ఆయన రాసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి డైలాగులు ఎన్నో సినిమాలతో మన మనసంతా నిండిపోతుంది. మాటల మాంత్రికులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి అతడు, కలేజా, అరవింద్ సమేత లాంటి అద్భుతమైన సినిమాల్ని అందించి, అలవైకుంఠపురం లాంటి సినిమాల్ని అందించినటువంటి మా డైరెక్టర్, రైటర్ గురూజీ త్రివిక్రమ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్కి షీల్డ్స్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పూర్వీ పిక్చర్స్ వైజాగ్ మిస్టర్ వీర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పూర్వీ పిక్చర్స్, శ్రీ విజయలక్ష్మి ఫిలిమ్స్ సంజీవ్ రెడ్డి గారు, అలాగే సూర్యదేవర నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య ఫిలిమ్స్, మిస్టర్ ఎల్విఆర్, ధీరజ్ మొగిల్నేని ఎంటర్టైన్మెంట్స్ మిస్టర్ ధీరజ్ మొగిల్నేని కృష్ణ, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ గుంటూరు, ఉపుటూరి వెంకట్, వందన ట్రావెల్స్ అండ్ ఫిలిమ్స్ చిత్తూరు మిస్టర్ వరదారెడ్డి గారు, విక్టరీ ఫిలిమ్స్ కర్నూల్ సురేష్ అండ్ ఆంజనేయులు, ఎస్ఆర్ఆర్ ఫిలిమ్స్ అనంతపూర్ శివ అండ్ కుమార్, ఎస్ఆర్ఆర్ ఫిలిమ్స్ కడప శివ అండ్ కుమార్, యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్, అలాగే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ నైజాం, పూర్వీ పిక్చర్స్ వైజాగ్, వీరనాయుడు, విజయలక్ష్మి ఫిలిమ్స్ సంజీవ్ రెడ్డి అండ్ మురళీ నందిపాటి, ఆదిత్య ఫిలిమ్స్ వెస్ట్ ఎల్విఆర్, ధీరజ్ మొగిల్నేని ఎంటర్టైన్మెంట్స్ ధీరజ్ మొగిల్నేని ఫ్రమ్ కృష్ణ, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ గుంటూరు ఉపుటూరి వెంకట్, అలాగే వందన ట్రావెల్స్ అండ్ ఫిలిమ్స్ చిత్తూరు వరదారెడ్డి, విక్టరీ ఫిలిమ్స్ కర్నూల్ సురేష్ అండ్ ఆంజనేయులు, ఎస్ఆర్ఆర్ ఫిలిమ్స్ అనంతపూర్ శివ అండ్ కుమార్, ఎస్ఆర్ఆర్ ఫిలిమ్స్ కడప శివ అండ్ కుమార్, యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్, ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆదిత్య మ్యూజిక్ కి అవినాభావ సంబంధం ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చినటువంటి ఫిల్మ్స్ చాలా వరకు మనకు ఆదిత్య మ్యూజిక్ నుంచే రిలీజ్ అయ్యాయి. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్, కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు రిసీవ్ ద షీల్డ్స్.
నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి నీకు నేముంటాది నాకు ఫేముంటాది నీకు ఫిగర్ ఉంటాది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ మ్యాడ్ సినిమాతో అలాగే మ్యాడ్ స్క్వేర్ సినిమాతో మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేసిన హీరోలతో ఒకసారి మాట్లాడదామా? ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్. తను కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులు కురిపించేస్తాడు సంగీత్ శోభన్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంగీత్ శోభన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే హీరోకి కావాల్సింది కేవలం గ్లామర్ మాత్రమే కాదు హ్యూమర్ కూడా అని చెప్పినటువంటి మా రామ్ నితిన్ ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మంచి ఎనర్జీ అండ్ స్టైలిష్ లుక్స్ మాత్రమే కాదు సెటైరికల్ హ్యూమర్ తో కూడా మనల్ని నవ్వించినటువంటి నార్నే నితిన్ కి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఓకే సో ఫస్ట్ రామ్ మీరు మాట్లాడతారా? ఇప్పుడు నేను మాట్లాడితే నన్ను కొడతారేమో అండి. అందరూ నాకు తెలుసు అందరూ తారక్ అన్న స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకటే మాట డార్లింగ్, మీరందరూ ఎలా అయితే మాట్లాడాలనుకుంటారో తారక్ అన్నతో నేను కూడా అలాగే మాట్లాడాలనుకుంటాను. ఒక్క 5 నిమిషాలు నాకు కొంచెం టైం ఇస్తే నేను ఏదో మాట్లాడతాను. అంత గొప్పగా కాకపోయినా ఏదో మేనేజ్ చేస్తాను. సో అంత గొప్పగా మాటలు రాసే త్రివిక్రమ్ గారి ముందు, అంత గొప్పగా మాట్లాడే తారక్ అన్న ముందు మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది. మీరు అరిస్తే ఇంకా భయపడిపోతాను. సో అన్న, ముందుగా మీరు యు ఆర్ ద ఫస్ట్ స్టార్ దట్ ఐ ఎవర్ మెట్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా కలిసిన స్టార్ మీరే అన్న. మా మ్యాడ్ ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మీతో జరిగింది. మీరు నాకు ఇంకా విజువల్ గుర్తు. మీరు నడుచుకుంటూ వస్తున్నారు, కంట్లోకి కళ్ళు పెట్టి చూసారన్న, అంతే. ఇంకా అక్కడ ఏదో అయ్యింది, నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. సో అలాంటి చూపుని చూసిన నేను నా మొదటి సినిమా ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. తర్వాత సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ చేసి దానికి సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్గా తారక్ అని వస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ద సపోర్ట్ దట్ యువ్ గివెన్ మీ ఇనీషియలీ ఇన్ మై కెరియర్. అండ్ త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడాలండి. సార్, మీరు రాసిన మాటలు కానీ మీరు రాసిన ప్రతి సినిమా నన్ను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి సార్. నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఈ వేదిక మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎన్నో గొప్ప సినిమాలు, ఆ గొప్ప సినిమాలు నిర్మించిన నిర్మాతలు, అలాంటి సినిమాల్ని దర్శకత్వం వహించిన దర్శకులు, అలాంటి సినిమాల్లో భాగమైన ఎంతోమంది నటీనటులు, అలాంటి గొప్ప సినిమాని నాకు పరిచయం చేసిన మా అమ్మ నాన్న కూడా నేను రుణపడి ఉన్నాను. అండ్ మా ఓకే ఇస్తాను, ఆపేస్తాను. సో నేను థ్యాంక్ఫుల్గా ఉండడానికి మాత్రం ఇక్కడికి వచ్చానండి. నేను కూడా సినిమాలో హీరో అవ్వగలనని నా నమ్మకం ఇచ్చిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ మాటలు రాలేనప్పుడు ఇలా చేతల్లో చూపిస్తాం అనుకున్నాను. సో ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. నాకు ఈ సినిమా ప్రాసెస్లో క్లోజ్ అయిన మనుషులందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కళ్యాణ్ అన్న, థ్యాంక్స్ ఫర్ గైడింగ్ మీ. ప్రణయ్ అన్న, నువ్వు ఎక్కడున్నావు కనిపించట్లేదు, బట్ యూ హెవ్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. నాకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నేను నీకు ఫోన్ చేయొచ్చు, నువ్వు నాకు అవైలబుల్గా ఉంటావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంత ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియో చూస్తున్న మా అమ్మమ్మ తాతయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ తాతయ్య, మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఓకే, వీడు ఎంత దొంగ అంటే మేము డిసైడ్ అయ్యాం, ఒక నిమిషం అంతకంటే ఎక్కువ మాట్లాడదని 5 నిమిషాలు వీడే దుబ్బాడు. నాకే మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నేను తారక కోసం వెయిట్ చేస్తుంటే వీడు సగం టైము. ఫస్ట్ ఒక మాట చెప్పాలి, తారకన్న సారీ, మీకు అబద్ధం చెప్పాం. ఇది మ్యాట్ సక్సెస్ మీట్ కాదు, దేవరా ప్రీ రిలీజ్, దేవరా సక్సెస్ మీట్. ఇది
మళ్ళీ దేవరా ప్రెస్ సక్సెస్ మీట్ అని చెప్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ ఉండదని చెప్పి మ్యాడ్ సినిమా అని చెప్పేసి అన్నని పట్టుకొచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో ఒకే మాట చెప్పాను, మీకు అది ఒక చిన్న జెస్చర్ ఉండొచ్చు, మాకు అది ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. అలాంటి ప్రపంచం పైన కూర్చున్నాం అన్న మీరు ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ తారక్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మేము. తారక్ అన్న ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ మైక్ తీసుకున్నందుకు ఒక 2-3 కూడా డీడీ అని అరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన ఒక చిన్న మాట, థ్యాంక్ యూ. మొన్న ప్రీ రిలీజ్లో ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. మా మొత్తం డైరెక్షన్ టీం చాలా కష్టపడిందండి. నేను ఎంత హడావిడిలో ఉన్నా వాళ్ళకి మాత్రం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ రివ్యూస్ చూసే వరకు వాళ్ళే కష్టపడుతున్నారు. మా ఎంటైర్ డైరెక్షన్ టీం ప్రణయ్, కార్తిక్, వినీల్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొన్న ప్రీ రిలీజ్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. తారక్ అన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ అండి, బావగారు ముందు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, చాలా భయంగా ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉందండి. ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని. నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి. నేను ఇందాక రామ్ చెప్పినట్టు, సంగీత్ చెప్పినట్టు, మేము మ్యాట్ సినిమా షూటింగ్ అయిపోయిందండి, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం. కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో. ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి. కావాల్సినంత బజ్ వచ్చింది, మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే పెద్ద హిట్ అయింది. ఈరోజు మీ ముందు మ్యాట్ 2తో వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారండి, ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావా. ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు, సెట్ పైన ఒక ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉన్నారు. దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన, ఎప్పుడు ఫ్రెండ్స్గా. విష్ణు మామ కావచ్చు, యాంటోనీ కావచ్చు, కార్తికేయ కావచ్చు, లడ్డు విష్ణువే అండి. సత్యం రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే సునీల్ గారు చాలా పెద్ద బూస్ట్ అయ్యారు మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి, వంశన్నకి, అలాగే హారికకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా సేపు అయింది, మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. బావగారు చాలా రోజులైంది మాట్లాడి, మేము ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ఒక్కటి చేయాలనుకున్నాను, కుదరలేదు. జై ఎన్టీఆర్. Thank you, boys, and hearty congratulations to the super success of Mad Square. Okay, so మరి ఇప్పుడు పిలిచేద్దామా స్టేజ్ మీదకి. అదిరిపోయేటువంటి స్టెప్పులు వేయాలన్నా, ఆగకుండా డైలాగులు చెప్పాలన్నా, ద మ్యాన్ ఆఫ్ మాసెస్ రాధాకృష్ణ గారిని అండ్ హారిక సూర్యదేవరా టు ప్లీజ్ ఎస్కార్ట్ అవర్ ఎన్టీఆర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని వేదికకి తీసుకురావాల్సిందిగా హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారు అండ్ అలాగే వారి అమ్మాయి హారిక సూర్యదేవర గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మన సక్సెస్ ఫంక్షన్ కి ఇచ్చేసినటువంటి ఆ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్. Harika Suryadevara, the producer, one of the producers. And alage Radhakrishna garu kuda vedik meediki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
ఒకసారి సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద పిక్చర్ ప్లీజ్. రాధాకృష్ణ గారు. ఓకే, షీల్డ్స్ కళ్యాణ్ శంకర్ గారు. డైరెక్టర్తో ఒక ఫోటో. త్రివిక్రమ్ గారిని కూడా ఒక్కసారి. Shields presentation by our young tiger NTR. Vishnu, Kartikeya, Anthony to please come on stage. Vishnu, Kartikeya and Anthony to please come onto the stage. Alage, dan tarvata Priyanka Javalkar to please come onto the stage. Satyam Rajesh garu to please come onto the stage. చాలా కాలం తర్వాత మన ఇండస్ట్రీలో ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తూ షీల్డ్స్ ని కూడా ఇచ్చేటువంటి ఫంక్షన్స్ ఇంకా చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సినిమా 100 కోట్లు రీచ్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఐ థింక్ ఆల్రెడీ ఇట్స్ అట్ 80. సత్యం రాజేష్ గారు, సునీల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Editor Naveen Noli garu to please come onto the stage. Rebba Monica John to please come onto the stage. Production designer Nagendra Tangala garu. Rebba Monica John. Rebba to please come onto the stage. Beams గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చి సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ అవ్వడానికి మరొక మెయిన్ పిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరేలియో గారు. మ్యాడ్ సినిమా అండ్ మ్యాడ్ స్క్వేర్ రెండు కూడా మ్యాడ్ మ్యూజిక్ ని ఇచ్చారు. అంటే ఆడియన్స్ జనరలీ సాంగ్స్ నచ్చకపోతే థియేటర్లోంచి బయటికి సిగరెట్ బ్రేక్ల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బీమ్స్ గారు ఇచ్చినటువంటి సంగీతం ఎలాంటిది అంటే కంప్లీట్గా ఆక్యుపైడ్గా సాంగ్స్ అన్నింటినీ కూడా విన్నారు. సో బీమ్స్ గారు టు ప్లీజ్ రిసీవ్ ద షీల్డ్. అలాగే డిఓపి ఆఫ్ ద ఫిలిం శ్యామ్ దత్ గారు. సినిమాటోగ్రఫీ సినిమాకి అదిరిపోయింది అనడంలో సందేహమే లేదు. బీమ్స్ గారి మ్యూజిక్ అండ్ అలాగే ఆర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ. శ్యామ్ దత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ నోలి గారు, నాగేంద్ర తంగల గారు అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. సీనుగాని ఇంటి ముందు సింధులాట, సందులోకి పోతే యమ ముద్దులాట. ఓకే, నౌ ఫర్ అవర్ హీరోస్ రామ్ నితిన్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు రిసీవ్ ద షీల్డ్. రామ్ నితిన్, కంగ్రాచులేటింగ్ రామ్ నితిన్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. షీల్డ్ ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హీరో సంగీత్ శోభన్ తన అల్లరి చేష్టలతో కడుపుబ్బా నవ్వించాడు మనల్ని. డిడి, మనోజ్ అండ్ అశోక్ గా ముగ్గురు కనువిందు చేశారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించారు. అండ్ ఇప్పుడు బామ్మర్ది నార్నే నితిన్ వచ్చి షీల్డ్ ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బావమరిది ఈ పిక్చర్ మాత్రం ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సూపర్.
ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద కాంప్లిమెంటరీ గిఫ్ట్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ హారిక సూర్యదేవరాకి షీల్డ్ అందిస్తున్నారు ఎన్టీఆర్ గారు. అండ్ ద సినిమా ప్రెజెంటర్ సూర్యదేవర నాగవంశీ గారిని వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధాకృష్ణ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాధాకృష్ణ గారు. గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఆర్ హీరోస్ ముగ్గురిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రూప్ పిక్చర్. ఆల్ ఆర్ హీరోస్. మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి ఫర్ అ గ్రూప్ పిక్చర్. సునీల్ గారు టు ప్లీజ్ జాయిన్. సత్యం రాజేష్ గారు టు ప్లీజ్ జాయిన్. కొంతమంది మాటలు మనం ఎప్పుడెప్పుడు వినాలి అని ఎదురు చూస్తూ ఉంటాము. ఆ మాటల్లో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని కూడా ఎదురు చూస్తూ ఉంటాము. అలాంటిదే మా త్రివిక్రమ్ గారి మాటలు. మరి త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. అందరికీ నమస్కారం. ముందు కంగ్రాచులేషన్స్ టు మ్యాడ్ స్క్వేర్ టీమ్, యాక్టర్లకి, టెక్నీషియన్లకి, అందరికీ పేరు పేరున. మన ఇంటి ఫంక్షన్లో మన వాళ్ళని మనమే పొగుడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి నేను ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందాక నుంచి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే JAINT జైంట్ గుర్తొస్తుంది. సో హీజ్ ఎ జైంట్. సో అలాంటి జైంట్ చేతికి ఈ చిన్ని మైక్ నిచ్చేద్దాం. అందరూ అతనే మాట్లాడతాడు, విందాం. అభిమాన సోదరులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అబ్బాయి. తెలుసు చాలా కాలం అయిపోయింది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, కాసేపు మాట్లాడతాను ప్లీజ్. అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. చాలా కాలం అయింది మనందరం కలుసుకొని. ఈరోజు వంశీ పుణ్యమన్న మనందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం. మనకెన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాడ్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ని రంజింప చేయడం చాలా కష్టం. And I think you have achieved this feat.
ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది. చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు. ఆల్వేస్. సో కంగ్రాచులేషన్స్. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని, ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు. అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు. ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు. సో మురళీధర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అలాగే యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మురళీ గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు, మా విష్ణు గారు. ఐ థింక్, ఐఎమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నన్ను మామూలుగా చాలా మంది అడుగుతారు, రాముడుగా చేయడం ఈజీయా లేకపోతే రావణాసురుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే మనకి చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇన్నోసెన్స్ అనేది మనం చాలా ఎక్స్పోజర్ వచ్చేసిన తర్వాత ఇన్నోసెంట్గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్లో. కానీ అన్నీ తెలిసి కూడా తను బేసిక్గా అంత ఇన్నోసెంట్ అని నేను అనుకోవట్లేదు, కానీ ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేశాడు ఆయన. ఆ ఇన్నోసెన్స్ గనక విష్ణు గారిలో లేకపోయి ఉంటే ఈరోజు నిజంగా ఈ కామెడీ వర్కౌట్ అయ్యేది కాదు. సో కంగ్రాచులేషన్స్ విష్ణు గారు. అండ్ సంగీత్, నాకు వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు, కానీ ఎప్పుడు సంగీత్ని వాళ్ళ అన్నయ్యని ఇద్దరిని చూసినప్పుడు నాకు ఎప్పుడు డైరెక్టర్ శోభన్ గారే గుర్తొస్తారు. ఒకసారి కలవడం జరిగింది ఆయన్ని. అయినంత సాఫ్ట్ స్పోకెన్ మనిషిని, అంత హంబుల్గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. అండ్ ఐ థింక్ శోభన్, సంగీత్, మనకి బాగా ఇష్టమైన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ నాన్నగారు ఇక్కడే కూర్చొని ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్. అండ్ ఇందాక డీడీ 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 అని ఎప్పుడైతే రెసనేట్ అవుతుందో ఇలాగే రేపు పొద్దున సంగీత్ 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 అనేది కూడా రెసనేట్ అవ్వాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నాన్నగారు ఆనందపడుతున్నారు. Your brother is happy, your mother is happy, so am I happy. I wish you all the luck for many more films. Just మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రామ్ నితిన్, నేను మ్యాడ్ 1 చూసినప్పుడు ఐ ఫెల్ట్ దాట్ ఎస్ యంగ్గా ఉన్నారు, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నారు. మేబీ కొంచెం ఎక్స్పోజర్తో కెమెరా ముందు నిలబడడం అంత ఈజీ కాదండి, దోల తీరిపోద్ది. మీ ముందు నిల్చొని మాట్లాడడం ఎంత దోల తీరిపోద్దో కెమెరా ముందు కూడా నిల్చోవడం అంతే దోల తీరిపోద్ది. త్రివిక్రమ్ గారిని అడగొచ్చు మీరు. ప్రతిసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నాకు షివరింగే వస్తుంది. అదంతా మీకు తెలియదు కానీ బట్ టుడే వెన్ ఐ సా మ్యాడ్ 2 ఐ థింక్ రామ్ నితిన్ హ్యాస్ కిల్డ్ ఇట్.
చాలా 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 బ్యూటిఫుల్గా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. కామెడీని పలికించడం చాలా కష్టమైన పని అండి యాక్టర్కి. అందుకే నేను అదర్స్ 2 చేయట్లేదు, కొంచెం భయపడుతున్నాను మళ్ళీ జీవితంలో కామెడీ వస్తుందో లేదో అని. బట్ అమేజింగ్ రామ్ నితిన్, వే టు గో బ్రదర్. చాలా లాంగ్ ఫ్యూచర్ ఉంది మీకు, కీప్ ఇట్ గోయింగ్. నాకు మామూలుగా 2011లో పెళ్ళైంది నాకు. 2011లో పెళ్ళైంది నాకు. వీడప్పుడు చాలా చిన్న పిల్లోడు. ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు. నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు, ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు. సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని. వీడేం మాట్లాడేంటి నాతో, వీడు కదా మాట్లాడాలి. వీడు మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట, బావా నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు, పోయి సావు అన్నాను. అంటే చెప్పాను కానీ బట్ నాకెప్పుడూ ఒక చిన్న భయం ఉండేది. యాక్టింగ్ అంటున్నాడు, సడన్గా ఇంట్లో నుంచి ఒక 4-5 మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు, ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు. కానీ ఏ రోజు కూడా తను నాకొచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే నేనన్నా నాకేమీ చెప్పొద్దు నితిన్, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో, ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని. తను ఏ రోజు నన్ను ఎప్పుడు అడగలేదేది, తను చేసుకుంటూ వెళ్ళాడు. ఈరోజు చాలా గర్వంగా ఉంది తను చూసి. అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ హీస్ వర్క్డ్ విత్ గుడ్ డైరెక్టర్స్. మంచి దర్శకులతో మంచి నిర్మాతలతో పనిచేశాడు కాబట్టి తనకి ఈరోజు తను యాక్టింగ్లో తను ఎక్సెల్ అయ్యాడు అని అంటే అది దర్శకులు నిర్మాతల వల్లే. నితిన్ గుర్తుపెట్టుకో, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డైరెక్టర్స్ అండ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ ప్రొడ్యూసర్స్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, కెరియర్ ఉంది నీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ నీతో. బట్ వీళ్ళందరికీ కూడా నిజంగా ఐ మీన్ రాజేష్ గురించి చెప్పాలి. ఆయన్ని సత్యం రాజేష్ అంటారు, నేను రాజేష్ అంటాను. చాలా కాలమైంది కలిసి తన్ని కూడా. నిజంగా రాజేష్ తీసుకొచ్చినటువంటి లాఫ్టర్ నాకు చాలా కాలమైంది, మనసారా నవ్వుకున్నాను. రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అదే విష్ణు గారు ఎలాగైతే ఇన్నసెంట్గా ఉన్నాడో నువ్వు అంతే ఇన్నసెంట్గా ఉన్నావు ఈ సినిమాలో. బట్ బ్యూటిఫుల్ రాజేష్, మెనీ మోర్ మూవీస్ టు కమ్, మెనీ మోర్. మమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉండు. అండ్ అలాగే కార్తికేయ, మీరు పేరు ఒకటేదో ఉంటే మీరు మార్చుకున్నారని నేను ఎక్కడో చదివాను. బట్ కార్తికేయ, హీ వాజ్ అమేజింగ్. మెనీ మోర్ మూవీస్ టు కమ్, మెనీ మోర్ మూవీస్ టు గో. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. జస్ట్ అందరూ కూడా హంబుల్గా ఉండండి, పని జరిగిపోద్ది. సో గుడ్. అండ్ నాకు బ్రహ్మానందం గారి తర్వాత నేను మా త్రివిక్రమ్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాం. మాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. బ్రహ్మానందం గారి తర్వాత ఇష్టమైన కామెడియన్స్ ఎంఎస్ నారాయణ గారు అండ్ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళు ముగ్గురు తర్వాత నాకు బాగా ఇష్టమైన కామెడీని పండించగలిగేది కేవలం మా సునీల్ ఒక్కడే. ఎందుకనంటే భాష మీద తనకుండే ఆ పట్టు, రెండోది తనకుండే కింద స్థాయి నుంచి నలుక్కుంటూ పైకి వచ్చాడు కాబట్టి తనకుండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి. చాలా కాలం తర్వాత ఫస్ట్ టైం సునీల్ని మళ్ళీ ఐఎమ్ టెలింగ్ యూ సునీల్ యువర్ బ్యాక్. సునీల్ లేకపోతే మ్యాట్ 2 లేదు. నవ్వి సునీల్ని చూసి నాకు బేసిక్గా సునీల్ని చూడగానే నవ్వొచ్చేస్తుంది. బట్ అలాంటిది అంటే అఫ్కోర్స్ ఆర్టిస్ట్గా తనకు తాపత్రయం ఉంది, మంచి మంచి పాత్రలు వెయ్యాలి అని వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు తను. కానీ తను నవ్వించడానికి పుట్టాడు అనేది నా నమ్మకం. మళ్ళీ ఈరోజు చాలా కాలం తర్వాత అందరినీ నవ్వించాడు. గాడ్ బ్లెస్ యూ సునీల్. నవ్వించడం మాత్రం ఎప్పుడు వదలొద్దు. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ, భీమ్స్ గారికి, నేను మొన్న ఎప్పుడో చెప్పాను, కాసర్ల శ్యామ్ గారు అంటే నాకు ఆ ఊరు పల్లెటూరు అనే పాట నేను చాలాసార్లు వింటూ ఉంటాను.
మట్టి వాసన వస్తుంటుంది ఆయన దగ్గర నుంచి. కాసల శ్యామ్ గారికి, మిగతా లిరిసిస్టులు అందరికీ, అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా యాక్టర్స్ అందరికీ పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అత్తారింటికి దారేది మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, నీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని. వీళ్ళందరి వెనకాల కనపడని ఆ శక్తియే మా చింటూ వంశీ. సినిమా అంటే చాలా 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 ప్యాషన్ తనకి. మాట కరుకుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, కానీ మనిషి లోపల ఇంకంతకంటే మంచి మనిషిని నేను ఇప్పటిదాకా కలవలేదు. మంచివాడు. ఆ మంచితనమే తన్ని ఈరోజు కాపాడుతుంది. ఆ మంచితనమే వీళ్ళందరికీ కూడా ఒక కనపడని ఒక శక్తిలాగా ముందుకు తీసుకెళ్ళింది వీళ్ళందరినీ. వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుందేమో, బట్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. బాగా సుఖపడిపోయాడు వంశీ. త్వరలోనే ఒకటి చేయబోతున్నాం. అది తనే తర్వాత తనే ఒక రోజు అవసరం వచ్చినప్పుడు చెబుతాడు, అవకాశం వచ్చినప్పుడు చెబుతాడు. కానీ ఆ సినిమా చేసిన రోజు మాత్రం వంశీతో, వంశీ ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేసిన ప్రెజెన్స్ ఇదంతా కూడా కాదండి, వంశీ ప్రొడ్యూసర్గా తన పేరు పడిన రోజు, ఆ చిత్రం మొదలుపెట్టిన రోజు, మీ అందరినీ హ్యాండిల్ చేయమని తను వదిలేయబోతున్నాను. నాకు సంబంధం లేదు. మీరు తిట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా వంశీ ఇన్ఛార్జ్ మీకు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అనుభవించు రాజా, వెంకటేష్ గారిని పంపించేగానే కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు చూడండి, అలా ఉంటాను నేను. మిమ్మల్ని వంశీనే వదిలేస్తాను. వంశీ ఆ టార్చర్ నువ్వే పడు. బట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాట్2. ఇక్కడికి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ వంశీ. అలాగే మా తల్లి హారిక, తను ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేయడం జరుగుతుంది. అండ్ మా చిన్నబాబు గారి తల్లి హారిక, కంగ్రాచులేషన్స్ తల్లి, మెనీ మోర్ మూవీస్ టు గో. చిన్నబాబు గారు మీకు థ్యాంక్స్ చెప్పినా పెద్ద పని జరగదు, ఇప్పుడు మీకేం సంబంధం లేదు కాబట్టి. ఓన్లీ వంశీ థ్యాంక్ యూ బాబాయ్ అని పెట్టుకుంటాడని క్రెడిట్ మొత్తం తీసేసుకుందాం అనుకున్నారు. మీకు అంత క్రెడిట్ ఇచ్చే సినిమా లేదు ఇక్కడ. ఎనీవేస్, సో థ్యాంక్ యూ అందరికీ. దేవరా చిత్రాన్ని ఆదరించినందుకు, అభిమానించినందుకు, మీ భుజాల పైన ఆ చిత్రాన్ని మోసినందుకు. దేవరా 2 లేదు అని అనుకోని అందరికీ చెప్తున్నాను, దేవరా 2 ఉంటుంది, ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాకపోతే చిన్న పాజ్ ఇచ్చాం, ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు కాబట్టి. సో మీ అందరికీ పేరు పేరున అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నగారు ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పాను, నాన్న జన్మనిచ్చినందుకు చాలా ధన్యవాదాలు, కానీ ఈ జన్మ మాత్రం వీళ్ళందరికీ అంకితం అని. ఎంత చెప్పినా సరిపోదు. ఇందాక ఆ వీడియో ఒకటి చూశాను, కొంచెం గొంతు ఇదైంది, తడబడింది, తడిగా మారింది. ఆ వీడియో చేసింది వంశీ దగ్గరుండి చేయించుకున్నైనా సరే మీ అందరి గుండె ఉంది ఆ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చెప్తున్నాను, మీకోసమే కష్టపడుతూ ఉంటాను, మిమ్మల్ని ఆనందపరచడానికే బ్రతుకుంటాను. ఆ రోజు చెప్పాను ఇదే వేదిక పైన, ఇదెప్పుడు మీరు ఎత్తుకొని ఉండేలాగే ప్రయత్నిస్తాను. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకసారి గుర్తు చేస్తూ మీ అందరికీ, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్న మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు. ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈరోజు. ఇదే ఆనందం ఇంటికి వెళ్ళి కూడా పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ. అగట్టుకుంది
శకాలు భగ్నం చల్లారే చెడు సాహసం శబరములారిలో ముందడుగైన సేనాని కడుపు నేర్పగా రాదుకున సైన్యాన్ని ఊకే ధైర్యమ జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవర